అమ్మమ్మ చేతి వంటకి స్వాగతం. ఈరోజు మన వంటగదిలో స్పైసీ చిట్నాడ్ చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: చికెన్ 1 కేజీ, మిరియాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, సోంపు 1 టీ స్పూన్, ఎండుమిర్చి 9, ధనియాలు 3 టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకు 3, మెంతులు 1/2 టీ స్పూన్, యాలకులు 4, లవంగాలు 7, చెక్క 1 ఇంచు, జాపత్రి 1, జాజి పువ్వు 1, మరాఠీ మొగ్గ 1, ఆయిల్ 3 టేబుల్ స్పూన్, ఉల్లిపాయలు 3, పచ్చిమిర్చి 7, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 4 రెబ్బలు, పసుపు 1/2 టీ స్పూన్, కారం 3 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 టేబుల్ స్పూన్లు, సాల్ట్ రుచికి సరిపడా. తయారు చేసుకునే విధానం: చికెన్ని శుభ్రంగా కడుక్కొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దానిలో 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. తరువాత దానిని అరగంట సేపు మ్యారినేట్ చేయాలి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని దానిలో స్పైసీలు మొత్తం ఫ్రై చేసుకోవాలి. అవి చల్లారిన తరువాత మిక్సీ జార్లో వేసుకొని మురుంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకోవాలి. దానిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తరువాత పచ్చిమిర్చి వేసుకొని తిప్పుకోవాలి. తరువాత ఆనియన్స్ వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని తిప్పి మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఆనియన్స్ మగ్గిన తరువాత చికెన్ వేసుకొని తిప్పుకోవాలి.
కొద్దిసేపు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. అలా మగ్గిన చికెన్లో 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి. అలా మగ్గిన చికెన్లో గ్రైండ్ చేసి పక్కన పెట్టిన మసాలాను వేసుకొని తిప్పుకోవాలి. దానిలో కొద్దిగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. అలా మగ్గిన చికెన్లో కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి. కర్రీ దగ్గర పడేంత వరకు తిప్పుతూ ఉండాలి. అంతే, ఎంతో నోరూరించే స్పైసీ చిట్నాడ్ చికెన్ కర్రీ రెడీ. దాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం.
మంచి రెసిపీ చూపించబోతున్నానండి. అదేమిటంటే పుదీనా చికెన్ కర్రీ తయారు చేసుకుందామండి. ఇప్పుడు పుదీనా చికెన్ కర్రీకి మనం చికెన్ ని మ్యారినేట్ చేసుకుందాము. 1/2 కిలో చికెన్ తీసుకున్నాను నేను. ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. 2 స్పూన్లు సాల్ట్ వేసుకుంటున్నాను. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. 1 కప్పు పెరుగు తీసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలా కలుపుకుందాము. దీన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుందాము. కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ వెలిగించుకొని గిన్నెని పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. ఆనియన్స్ని 3 తీసుకున్నానండి. ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. వీటిని ఇప్పుడు వేయించుకుంటాను. వీటిని గోల్డెన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఉల్లిపాయలు మగ్గడం కోసం నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి. మూత పెట్టి కొద్దిసేపు మగ్గనిచ్చుకుందాము. ఉల్లిపాయలు మగ్గిపోయినాయండి. మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకుందాము. కొద్దిసేపు మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలండి. ఇప్పుడు చికెన్లోకి పుదీనా పేస్ట్ రెడీ చేసుకుందామండి. పుదీనా, కొత్తిమీర, 6 పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము. చికెన్ మగ్గిందండి. నేను పేస్ట్ చేసుకున్న పుదీనా పేస్ట్ని వేసుకుంటున్నాను. ఇందులో కొంచెం వాటర్ వేసుకుంటున్నానండి. పుదీనా చికెన్ కర్రీ అయిపోయిందండి. ఇది మనకి అయిపోయినట్టు తెలియాలంటే మనకి ఆయిల్ అనేది పైకి వస్తుందండి. దాన్ని బట్టి మనకి కర్రీ అయిపోయినట్టే. అంతేనండి, ఎంతో నోరూరించే పుదీనా చికెన్ కర్రీ రెడీ. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఆచార్య చికెన్ కర్రీని తయారు చేసుకుందాము. ముందుగా ఆయిల్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ మెంతులు, 1/4 టీ స్పూన్ కలోంజీ సీడ్స్, 3 ఎండుమిరపకాయలు, 2 ఉల్లిపాయలు తీసుకున్నాను నేను.
ఈ ఉల్లిపాయలను గోల్డెన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు మగ్గడం కోసం నేను కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. ఈ మూత పెట్టి కొద్దిసేపు గోల్డెన్ షేడ్ వచ్చే వరకు మగ్గనిచ్చుకుందాము. ఉల్లిపాయలు వేగిపోయినాయండి. ఇందులో కొద్దిగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. దీన్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాము. ఇందులో నేను 2 టమాటాలను మిక్సీ పట్టుకొని వేసుకున్నాను. టమాటా పేస్ట్ కూడా మగ్గిపోయింది. ఇందులో మనం 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. చికెన్ వేసుకుంటున్నాను. ఇది మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టి మగ్గనిచ్చుకుందాము. ఒక 2 నిమిషాలు. ఇందులో నేను 1 కప్పు వాటర్ వేసుకుంటున్నాను. దీన్ని దగ్గర పడేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకుందాము. టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత 1/2 బద్ద నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం వేసిన తర్వాత ఇంకొక 10 నిమిషాలు ఉడికించుకుందాము. ఇది కొద్దిగా దగ్గర పడిందండి. దీంట్లో మనం ఆవకాయ పచ్చడిని వేసుకుందాము. ఇందులో ఆవకాయ వేసుకున్నాం కదండి, ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చుకుందాము. కర్రీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. Thank you for watching. Like, Share, comment, please subscribe. ఈ రోజు మన వంటగదిలో స్పైసీ చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని దానిలో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత దానిలో ముందుగా పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. అందులో కొన్ని పచ్చిమిర్చి తీసి పక్కన పెట్టుకోవాలి. దానిలోనే కరివేపాకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
తరువాత గ్రేవీ కోసం ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ మగ్గిన తర్వాత చికెన్ వేసుకోవాలి. దానిలో చిటికెడు పసుపు వేసుకుని చికెన్ మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు మగ్గనివ్వాలి. తరువాత 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుని బాగా తిప్పుకుని కాసేపు మగ్గనివ్వాలి. తరువాత ధనియాల పొడి, గరం మసాలా వేసుకుని తిప్పుకుని 2 నిమిషాలు రోస్ట్ చేయాలి. అంతే, వేడి వేడి స్పైసీ చికెన్ ఫ్రై రెడీ.